ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అడ్వాన్స్ బుకింగ్ లో టీటీడీ వారు కీలక మార్పులు చేయడం జరిగిందండి. ఈ మార్పులన్నీ కూడా రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కొత్త విధానంలో రేపటి నుంచి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలియజేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్పిన విధంగా కాకుండా వేరే విధంగా మీరు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేశారు అంటే ఆ డొనేషన్ ద్వారా మీకు బ్రేక్ దర్శనం ఉండదు. సో అది ఎవరికి ఏంటి అనేది కూడా ఈ వీడియో చివరిలో తెలియజేస్తానండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ 23వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ ని తిరుపతి balaji.ap.gov.in అని ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ ని బుక్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లో ఇంకా మీరు అకౌంట్ కనుక క్రియేట్ చేసుకోకుండా ఉంటే ఇక్కడున్న న్యూ యూజర్ సైన్ అప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్, మీ మెయిల్ ఐడి అన్ని ఎంటర్ చేసుకొని ముందుగా రిజిస్ట్రేషన్ అంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ని ఇక్కడున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడం కోసం ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు డొనేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఎంతైతే అమౌంట్ డొనేషన్ చేస్తున్నారో ఆ డొనేషన్ అమౌంట్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకరికి బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకునేలా ఉంటే ఇక్కడ డొనేషన్ దగ్గర 10,000 ఎంటర్ చేయాలి. లేదా ముగ్గురికి ఈ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకునేలా ఉంటే ఒక్కొక్కరికి 10,000 చొప్పున 30,000 రూపాయలు ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ లో బుక్ చేసుకునే వారందరూ ఒక్క లాగిన్ లో ఒక్కసారికి 9 మెంబర్స్ అంటే 9 మందికి బుక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు 9 మందికి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేలా ఉంటే ఇక్కడ 90,000 రూపాయలు డొనేషన్ దగ్గర ఎంటర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇద్దరికి 20,000 రూపాయలు ఇక్కడ డొనేషన్ దగ్గర ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి 2 బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ కరెంట్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కేవలం కరెంట్ బుకింగ్ ఆప్షన్ మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండిందండి. మధ్యాహ్నం 2:30 తరువాత అడ్వాన్స్ బుకింగ్ ఆప్షన్ ని కూడా టీటీడీ వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎందుకని అంటే సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని 3 months బిఫోర్ గా అంటే అడ్వాన్స్ గా రేపు ఉదయం 11 గంటలకి బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ అనే ఆప్షన్ ని ఈ రోజు మధ్యాహ్నం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎవరైతే 3 months బిఫోర్ గా ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అడ్వాన్స్ బుకింగ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి అగ్రీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. అగ్రీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత మందికి అయితే శ్రీవాణి టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డొనేషన్ దగ్గర నేను 20,000 మాత్రమే ఎంటర్ చేశాను కాబట్టి 2 మెంబర్స్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అయింది. ఒకవేళ మీరు డొనేషన్ దగ్గర 6 మందికి 60,000 రూపాయలు ఎంటర్ చేశారనుకోండి, 6 మంది డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఇక్కడ ఓపెన్ అవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ పైన ఉన్న బ్రేక్ దర్శన్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి. ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే అకామిడేషన్ ని కూడా బ్రేక్ దర్శనంతో పాటు మీరు బుక్ చేసుకుంటారా అని అకామిడేషన్ కి సంబంధించి ఈ విధంగా ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందండి. ఒకవేళ మీరు సింగిల్ పర్సన్ కే శ్రీవాణి టికెట్ ని బుక్ చేసుకునేలా ఉంటే అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి లేదు. మినిమం 2 మెంబర్స్ కి అంటే ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ, నలుగురికి కానీ, 9 మందికి కానీ ఎవరైతే ఒక లాగిన్ లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ శ్రీవాణి టికెట్స్ ని బుక్ చేసుకుంటారో వారు మాత్రమే బ్రేక్ దర్శనంతో పాటు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ ఆప్షన్ అనేది ఈ విధంగా ఎనేబుల్ అవుతుంది. సో బ్రేక్ దర్శనం
దర్శనం అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చాక బ్రేక్ దర్శనం తేదీని సెలెక్ట్ చేసుకోవడం కోసం డేట్ దగ్గర ఆ క్యాలెండర్ పై క్లిక్ చేయాలి. క్యాలెండర్ పై క్లిక్ చేసిన వెంటనే నెలలకి సంబంధించిన క్యాలెండర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం అయితే సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీవో అనే టికెట్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ లో చూపిస్తుందండి. రేపు ఉదయం 11 గంటలకి రిలీజ్ చేసినప్పుడు మీరు బుక్ చేసుకుంటారు కాబట్టి రేపు ఉదయం 11 గంటలకి సెప్టెంబర్ నెల మొత్తం కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. సో సెప్టెంబర్ నెలలో మీరు ఏ తేదీకి అయితే ఆ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తేదీని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ కింద చూడండి అవైలబుల్ కోటా ఫర్ ఆ తేదీ ఇక్కడ చూపించి పక్కనే ఆ తేదీలో ఎన్ని టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయని చూపిస్తుంది. రోజుకి 500 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. మీరు ఓపెన్ చేసిన సమయానికి ఆ తేదీలో ఇంకా ఎన్ని టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. సో తేదీని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ బ్రేక్ దర్శనం టికెట్ తో పాటుగా ఎక్స్ట్రా లడ్లు కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటే ఎన్ని ఎక్స్ట్రా లడ్లు అయితే మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి దర్శనంకి ఒక్క పర్సన్ కి 500 రూపాయల చొప్పున పే చేయాలని చూపిస్తుంది. ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా ఒకేసారి మీరు అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ అకామిడేషన్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి. ముఖ్యంగా గమనించుకోగలరు బ్రేక్ దర్శనం టికెట్ తో పాటుగా అట్ ఏ టైం మీరు బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ అనేది బుక్ అవుతుంది. ముందు బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసేసుకుంటాం, తర్వాత అకామిడేషన్ బుక్ చేసుకుంటామంటే తర్వాత అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవ్వదండి. అకామిడేషన్ బుక్ చేసుకోవడం కోసం ఇక్కడ అకామిడేషన్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి. బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డేట్ ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఆ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి. క్యాలెండర్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ బ్రేక్ దర్శనం టికెట్ ని ఏ తేదీకి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ రెండు తేదీల్లో ఏ తేదీలో అయితే మీరు తిరుమలకి వస్తారో ఆ తేదీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తేదీని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ టైం స్లాట్ ఆ తేదీలో ఇక్కడున్న ఈ 4 టైం స్లాట్స్ లో మీరు ఏ టైం స్లాట్ ప్రకారం అయితే తిరుమలకి చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు ఎవరికైతే శ్రీవో అనే ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. అంటే నేమ్, ఏజ్, జెండర్ ని సెలెక్ట్ చేసుకుని ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. అయితే అడ్వాన్స్ బుకింగ్ లో శ్రీవో అనే ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది పేరెంట్స్ తో పాటుగా కేవలం 9వ సంవత్సరం పిల్లల వరకు మాత్రమే ఫ్రీగా దర్శనంకి తీసుకొని వెళ్ళవచ్చు. 10వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న అంటే 10th ఇయర్ రన్నింగ్ లో ఉన్న పిల్లలందరి నుంచి కూడా అడ్వాన్స్ బుకింగ్ లో ఈ శ్రీవో అనే ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనే బుక్ చేసుకోవాలండి. అదే మనకి ఇక్కడ ఏజ్ రెస్ట్రిక్షన్ లో టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ముందు బ్రేక్ దర్శనం తేదీని అకామిడేషన్ తేదీని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోటల్ మీరు ఎంత అమౌంట్ పే చేయాలనేది చూపిస్తుందండి. నాకైతే 21,999 రూపాయలు పే చేయాలని చూపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు పర్సన్స్ కి డొనేషన్ దగ్గర నేను 20,000 రూపాయలు ఎంటర్ చేశాను. సో డొనేషన్ 20,000, ఆ ఇద్దరికి దర్శనంకి ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున 1000 రూపాయలు దర్శనంకి. అలాగే రూమ్ ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి రూమ్ కి 999, టోటల్ 21,999 రూపాయలు పే చేయాలని ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే ఆ బ్రేక్ దర్శనం టికెట్ ని మీరు ఏ తేదీకి సెలెక్ట్ చేసుకున్నారనేది ఇక్కడ చూపిస్తుంది. అకామిడేషన్ ని కూడా ఏ తేదీలో ఏ టైం స్లాట్ కి సెలెక్ట్ చేసుకున్నారు, ఎన్ని రోజులకు అకామిడేషన్ ఉంటుంది అనేది కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత మీరు ఎవరి డీటెయిల్స్ ని అయితే ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయండి. తర్వాత పేమెంట్ గెట్వే ని సెలెక్ట్ చేసుకోవాలి. యూనియన్ బ్యాంక్ పేమెంట్ గెట్వే ని కానీ ఐసిఐసి బ్యాంక్ పేమెంట్ గెట్వే ని కానీ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని బుక్ చేసుకోవాలి. సో శ్రీవో అనే ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అంటే 3 నెలల ముందుగా రిలీజ్ చేసే శ్రీవో అనే ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే వారందరూ కూడా ఇక మీదట ఈ కొత్త విధానంలోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే డొనేషన్ అమౌంట్, బ్రేక్ దర్శనం టికెట్ అమౌంట్ ప్లస్ రూమ్ అమౌంట్ 3 కూడా సింగిల్ పేమెంట్ లో ఒకే పేమెంట్ లో మీరు పే చేసి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవో అనే ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే సెప్టెంబర్ నెలకి శ్రీవో అనే ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరికీ కూడా ఈ కొత్త విధానంలో ఎలా బుక్ చేసుకోవాలి అనేది తెలియచేయడం కోసం ముందస్తు సమాచారంగా ఈ వీడియోని రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. అది ఏంటి అంటే గతంలో ఎవరైతే శ్రీవో అనే ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి ఉంటారో ఆ భక్తులు రేపు రిలీజ్ చేసే సెప్టెంబర్ నెల బ్రేక్ దర్శనం టికెట్స్ కి దర్శనంకి మాత్రమే 500 రూపాయలు అమౌంట్ పే చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే సెప్టెంబర్ నెలకి
సంబంధించి రేపు రిలీజ్ చేసే ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే డొనేషన్ అమౌంట్, దర్శనం అమౌంట్ టోటల్ కలిపి ఒకేసారి మీరు సింగిల్ పేమెంట్ కింద పే చేసి బుక్ చేసుకోవాలి. కాబట్టి గతంలో డొనేషన్ చేసిన భక్తులు ఇప్పుడు దర్శనంకి అమౌంట్ పే చేసి సెప్టెంబర్ నెలకి టికెట్స్ బుక్ చేసుకోవడానికి లేదు. గతంలో ఎవరైతే 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి అడ్వాన్స్ గా డొనేషన్ చేసి ఉంటారో ఆ భక్తులందరూ కూడా ఆ డొనేషన్ ద్వారా ప్రస్తుతం టీటీడీ వారు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రిలీజ్ చేసే కరెంట్ డే 300 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కి 500 రూపాయలు దర్శనంకి మాత్రమే అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని బుక్ చేసుకొని అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే గతంలో శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసినటువంటి భక్తులు ఆ డొనేషన్ ద్వారా సెప్టెంబర్ నెలకి దర్శనం బుక్ చేసుకోవడానికి లేదు. కరెంట్ డే కోటాలో మాత్రమే ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రిలీజ్ చేసే దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని కూడా గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ కి ఇలా అమౌంట్ డొనేషన్ చేసినటువంటి భక్తులకి ఆ డొనేషన్ ద్వారా బ్రేక్ దర్శనం ఉండదు, అంటే ఎలాంటి ప్రివిలైజేషన్స్ ఉండవు అని చెప్పాను కదండి. అది ఎవరికి ఎందుకు అనేది ఇప్పుడు తెలియజేస్తాను. ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారి మొదటి గడప దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ లో ఉన్న శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ ద్వారా మాత్రమే శ్రీవాణి ట్రస్ట్ కి మీరు డొనేషన్ చేస్తేనే బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా కాకుండా అదర్ ట్రస్ట్ డొనేషన్స్ అన్న ఆప్షన్ లో ఉండే శ్రీవాణి ట్రస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేస్తే ఆ డొనేషన్ ద్వారా మీకు ఎలాంటి బ్రేక్ దర్శనం ఉండదు, ప్రివిలైజేషన్స్ ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అదర్ ట్రస్ట్ డొనేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ కింద చూడండి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్ జనరల్ అని ఈ ఆప్షన్ ని కొత్తగా టీటీడీ వారు యాడ్ చేశారు. ఈ ఆప్షన్ ద్వారా అమౌంట్ డొనేషన్ చేస్తే ఆ డొనేషన్ ద్వారా భక్తులు బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు అని భక్తులు కన్ఫ్యూజ్ అయ్యి ఈ డొనేషన్ ద్వారా అమౌంట్ డొనేషన్ చేసి చివరికి డోనర్ ప్రివిలైజేషన్ ఆప్షన్ కనిపించక దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో మనల్ని సంప్రదించడం జరిగిందండి. నిన్న కూడా మన ఛానల్ ఫాలోవర్ ఒకరు ఈ ఆప్షన్ ద్వారా 20,000 రూపాయలు డొనేషన్ చేసాం, మేము ఎలా బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలని అడగడం జరిగింది. అండ్ ఈ రోజు మధ్యాహ్నం కూడా ఒక ఫాలోవర్ కాల్ చేసి 20,000 రూపాయలు డొనేషన్ చేశామని చెప్పడం జరిగిందండి ఈ ఆప్షన్ ద్వారా. ప్రెసెంట్ నేను ఈ వీడియో చేయడానికి అంటే ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు కూడా ఒక అతను కాల్ చేసి 40,000 రూపాయలు నేను డొనేషన్ చేశాను మేడం, సెప్టెంబర్ నెలకి సంబంధించి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎలా నేను సెప్టెంబర్ నెల టికెట్స్ బుక్ చేసుకోవాలని ఒక పర్సన్ కాల్ చేసి అడగడం జరిగిందండి. సో నిన్న కావచ్చు ఇవాళ కావచ్చు మన ఫాలోవర్స్ కాల్ చేసి ఈ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేశామండి, మేము టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలని అడుగుతుంటే ఈ ఆప్షన్ ద్వారా పే చేసినటువంటి భక్తులకి దర్శనం బుక్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు చెప్తుంటేనే నాకే చాలా బాధేసిందండి. ఎందుకని అంటే ఉన్న వాళ్ళు ఎలాగూ డొనేషన్ చేశాం కదా స్వామి వారికి చెందింది అనుకుంటారు, కానీ మధ్య తరగతి వాళ్ళు కనీసం ఒక్కసారైనా శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి స్వామి వారిని మొదటి గడప దర్శనం చేసుకోవాలనే కోరిక ఉంటుంది కదండి. అలా ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు ఆ కోరికతో రూపాయి కూడబెట్టుకొని అమౌంట్ డొనేషన్ చేసి ఆ డొనేషన్ ద్వారా మనకు బ్రేక్ దర్శనం రాలేదు, అది స్వామి వారికి వెళ్తుంది కానీ మనకు దాని ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని మొదటి గడప దర్శనం చేసుకునే అవకాశం లేదు అంటే చాలా బాధపడతారు. సో వాళ్ళు చెప్తే నాకు కూడా అలాగే బాధేసిందండి. అందుకే విషయం మరీ చెప్తున్నాను. ఈ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ కి సంబంధించి భక్తులది సగం తప్పు ఉంటే టీటీడీ వైపు నుంచి కూడా సగం తప్పు ఉందండి. ఇది నా అభిప్రాయం. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే టికెట్స్ బుకింగ్ లో ఏదైనా టీటీడీ వారు మార్పులు చేస్తున్నారు అంటే దానికి సంబంధించి ముందుగానే అఫీషియల్ గా ఒక అప్డేట్ అనేది ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు మనం శ్రీవాణి టికెట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుతున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, శ్రీవాణి ట్రస్ట్ కి అడ్వాన్స్ గా ముందుగానే 10,000 రూపాయలు డొనేషన్ చేసి రెడీగా పెట్టుకోవడానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కరెంట్ డే ఆప్షన్ అండ్ ఫ్యూచర్ డేట్ ఆప్షన్ ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయి. భక్తులందరూ కూడా ఎవరైతే 3 నెలలు 4 నెలలు ముందుగానే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేసి రెడీగా పెట్టుకోవాలనుకుంటారు ఆ భక్తులందరూ ఫ్యూచర్ డేట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కు డొనేషన్ చేసి రెడీగా పెట్టుకుంటూ ఉన్నారు. అయితే శ్రీవాణి ట్రస్ట్ లో ఫ్యూచర్ డేట్ ఆప్షన్ అనేది జూన్ 8వ తేదీ నుంచి టీటీడీ వారు తీసివేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఫ్యూచర్ డేట్ ఆప్షన్ శ్రీవాణి ట్రస్ట్ లో తీసేశారు ఆ తరువాత ఇక్కడ అదర్ ట్రస్ట్ డొనేషన్ లో ఈ శ్రీవాణి ట్రస్ట్ అనే ఆప్షన్ ని యాడ్ చేశారు. అంతకు ముందు మనకి అదర్ ట్రస్ట్ డొనేషన్ లో శ్రీవాణి ట్రస్ట్ ఆప్షన్ లేదండి. ఈ ఆప్షన్ ని కొత్తగా రీసెంట్ గా టీటీడీ వారు యాడ్ చేశారు. అక్కడ శ్రీవాణి ట్రస్ట్ లో ఆప్షన్ ని తీసేసి అదర్ ట్రస్ట్ డొనేషన్ లో ఈ ఆప్షన్ ని యాడ్ చేయడం వలన అదర్ ట్రస్ట్ డొనేషన్ లో ఉండే ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అమౌంట్ పే చేసినా కూడా ఆ డొనేషన్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని చాలా మంది భక్తులు ఈ విధానంలో శ్రీవాణి ట్రస్ట్
ట్రస్ట్ కు డొనేషన్ చేయడం జరిగింది. ఈ విషయంలో ముందుగా టీటీడీ వారు అక్కడ ఫ్యూచర్ డేట్ ఆప్షన్ ని తీసేస్తున్నామని కానీ, లేదు ఫ్యూచర్ డేట్ ఆప్షన్ ప్రెసెంట్ అందుబాటులో ఉండదు, ఎవరైతే ఇక మీదట శ్రీవాణి ట్రస్ట్ అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి సంబంధించి బుకింగ్ కు మళ్ళీ వేరే విధానం అందుబాటులోకి తెస్తామని కానీ అడ్వాన్స్ గా టీటీడీ వారు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇది నాకు తెలిసి టీటీడీ వైపు నుంచి ఉన్న తప్పు. ఇక భక్తుల వైపు నుంచి తప్పు ఏంటి అంటే, అదర్ ట్రస్ట్ డొనేషన్ లో శ్రీవాణి ట్రస్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ డొనేషన్ చేసేటప్పుడు అక్కడ వస్తున్న అలర్ట్ మెసేజ్ ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి చూసుకోకుండా డైరెక్ట్ గా అమౌంట్ పే చేసేయడం. ఈ అదర్ ట్రస్ట్ డొనేషన్ లో ఉండే శ్రీవాణి ట్రస్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని డొనేషన్ దగ్గర అమౌంట్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే అలర్ట్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. 10,000 నుంచి 99,999 రూపాయల లోపు ఎవరైతే ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేస్తారో ఆ డొనేషన్ మొత్తం కూడా వాలంటరీగా మీరు డొనేషన్ చేస్తున్నట్టే. ఆ డొనేషన్ ద్వారా మీకు ఎలాంటి ప్రివిలైజేషన్స్ వర్తించవు అని ఆల్రెడీ టీటీడీ వారు ఇక్కడ ఒక అలర్ట్ మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెసేజ్ చూసుకోకుండా అమౌంట్ భక్తులు డైరెక్ట్ గా డొనేషన్ చేయడం అంటే ఇది నాకు తెలిసి భక్తుల వైపు నుంచి తప్పు. అయితే సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ రేపటి నుంచి కొత్త విధానంలో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ అదర్ ట్రస్ట్ డొనేషన్ లో ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అని ఈ ఆప్షన్ ని రీసెంట్ గా కొత్తగా టీటీడీ వారు యాడ్ చేశారు. ఈ ఆప్షన్ ఇక్కడ యాడ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరైతే తెలియక ఈ శ్రీవాణి ట్రస్ట్ కి 10,000, 20,000, 40,000 డొనేషన్ చేసినటువంటి భక్తులు ఉన్నారో ఆ భక్తులందరికీ కూడా తెలియక డొనేషన్ చేశారు కాబట్టి బ్రేక్ దర్శనం కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? టీటీడీ వారు ఈ శ్రీవాణిలో ఈ కొత్త విధానంలో తీసుకొచ్చిన మార్పులపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపటి నుంచి అందుబాటులోకి వచ్చే శ్రీవాణి ట్రస్ట్ అడ్వాన్స్ బుకింగ్ గురించి అండ్ ఎలా డొనేషన్ చేస్తే మీకు బ్రేక్ దర్శనం ఉండదు అనే దానికి సంబంధించి తెలియజేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.